నమస్కారం మిత్రులారా. ఇది రాజుల కథ కాదు, ఇది మనుషుల లోపాల కథ. ఇది దేవతల గాథ కాదు, మన జీవితాల ప్రతిబింబం. మీరు చూస్తున్నది ధర్మయుద్ధం. ఈరోజు ధర్మయుద్ధం ఎపిసోడ్ 1. మహాభారత యుద్ధం ఎందుకు తప్పలేదు? యుద్ధం ఎందుకు తప్పలేదు? కృష్ణుడున్నాడు, ధర్మం ఉంది, న్యాయం ఉంది. అయినా కూడా ఈ ప్రపంచాన్ని కంపింపజేసిన మహాభారత యుద్ధం ఎందుకు తప్పలేదు? ఇది కేవలం పాండవులు కౌరవుల మధ్య జరిగిన యుద్ధమా, లేక మనందరి జీవితాల్లో ప్రతిరోజూ జరుగుతున్న ఒక శాశ్వత పోరాటమా? ఈరోజు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. మహాభారతం ఇది కేవలం ఒక పురాణం కాదు, ఇది మనుషుల లోపాల కథ. అసూయ, అహంకారం, లోభం, అలాగే ధర్మం, సహనం, త్యాగం, ఈ అన్నిటి మధ్య జరిగిన ఒక మహా సంఘర్షణ. ఈ యుద్ధం మొదలయ్యే ముందు చాలా అవకాశాలొచ్చాయి. యుద్ధం ఆపడానికి కృష్ణుడే స్వయంగా వెళ్ళాడు. కౌరవుల సభలో నిలబడి శాంతి కోసం అడిగాడు. యుద్ధం వద్దు, పాండవులకు 5 గ్రామాలిస్తే చాలు అని చెప్పాడు. అది రాజ్యం కాదు, సింహాసనం కాదు, కేవలం జీవించే హక్కు మాత్రమే. కాని దుర్యోధనుడు ఏమన్నాడో తెలుసా? భూమి మీద సూది మోనంత స్థలం కూడా ఇవ్వను అని అన్నాడు. ఇదే ఈ యుద్ధానికి మొదటి కారణం. ఇది పాండవుల కోరిక కాదు, ఇది కౌరవుల అహంకారం. ధర్మరాజు యుధిష్ఠిరుడు యుద్ధం కోరలేదు. భీముడు కోపంతో ఉన్నా అర్జునుడు సందేహంలో ఉన్నాడు. అర్జునుడడిగిన ప్రశ్నే మనందరి ప్రశ్న. ఇది న్యాయమా? ఇది అవసరమా? అప్పుడు ఒక స్థితి వచ్చింది. అధర్మం రాజ్యమేలితే ధర్మం యుద్ధమే చెయ్యాలి. ఇది కృష్ణుడు చెప్పిన సత్యం. చాలామంది అంటారు, కృష్ణుడున్నప్పుడు యుద్ధం ఎందుకాగలేదు అని. కృష్ణుడు యుద్ధం ఆపలేకపోయాడు కాదు, ఆపలేదు. ఎందుకంటే అధర్మానికి అవకాశమిస్తే అది రేపు మనందరి జీవితాల్లో రాజ్యమేలుతుంది. సహనం కూడా ఒక హద్దు దాటితే పాపంగా మారుతుంది. మహాభారత యుద్ధమంటే మంచి చెడు మధ్య యుద్ధం, ధర్మం అధర్మం మధ్య పోరాటం, మనలో ఉన్న అహంకారానికి ఎదురైన పరీక్ష. అందుకే ఈ యుద్ధం తప్పలేదు. ఇది అప్పటి కథ కాదు, ఇది ఇప్పటి కథ. మన జీవితాల్లో కూడా ఎప్పుడెప్పుడో ఇలాంటి యుద్ధాలొస్తాయి. నిజం కోసం నిలబడాలా, లేదా సౌకర్యం కోసం మౌనంగా ఉండాలా? ఎప్పుడు అధర్మం హద్దులు దాటుతుందో అప్పుడు సహనం పాపంగా మారుతుంది. అప్పుడే ధర్మం యుద్ధమార్గమెంచుకుంటుంది. మరి ఈ యుద్ధానికి బీజం వేసిన కురువంశం ఎలా మొదలైంది? భీష్ముడు చేసిన ఆ భయంకరమైన ప్రతిజ్ఞ ఏంటి? అది మొత్తం మహాభారతాన్ని ఎలా మార్చింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ధర్మయుద్ధం ఎపిసోడ్ 2 తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మహాభారత కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.